పాట్నాలో కోచింగ్ సెంటర్ల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రాత్రి ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ ముందు కాల్పులతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అక్కడ 8 నుండి 10 రౌండ్లు కాల్పులు జరిగినట్లు చెప్తున్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ కి గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏం జరిగిందో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. కోచింగ్ సంస్థల మధ్య ఉన్న వైరమే ఘర్షణలకు కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాట్నాలోని ముసల్లాపూర్ లో ఉంటుంది ఖాన్ సర్ అకాడమీ. యూట్యూబర్ గా, కోచింగ్ స్పెషలిస్ట్ గా ఖాన్ కి అక్కడ మంచి పేరుంది. తక్కువ ఫీజుకే ఖాన్ సర్ అకాడమీలో కోచింగ్ ఇస్తూ ఉంటారని చెప్తున్నారు. ఈసారి బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ లో ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ నుంచి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ కక్షతోనే ప్రత్యర్థులు తమను టార్గెట్ చేశారంటున్నారు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు. తక్కువ ఫీజుకి బోధించడం వాళ్ళకి ఇష్టం లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. పోటీ పరీక్షల్లో తన దగ్గర చదువుకున్న వాళ్లలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తూ ఉండడంతో మిగతా పోటీ కోచింగ్ సెంటర్లకు అసూయ పుట్టి ద్వేషంతో తనను టార్గెట్ చేశారనేది ఖాన్ సర్ వాళ్ళు చెప్తున్న మాట. పాట్నాలో కోచింగ్ సెంటర్ల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రాత్రి ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ ముందు కాల్పులు జరగడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అక్కడ 8 నుండి 10 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఒక సెక్యూరిటీ గార్డ్ కి గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అసలేం జరిగిందో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. కోచింగ్ సంస్థల మధ్య ఉన్న వైరమే ఘర్షణలకు కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాట్నాలోని ముసల్లాపూర్ లో ఉంటుంది ఖాన్ సర్ అకాడమీ. యూట్యూబర్ గా, కోచింగ్ స్పెషలిస్ట్ గా ఖాన్ కి అక్కడి మంచి పేరుంది. తక్కువ ఫీజుకే ఖాన్ సర్ అకాడమీలో కోచింగ్ ఇస్తూ ఉంటారని చెప్తున్నారు. ఈసారి బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ లో ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ నుంచి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ కక్షతోనే ప్రత్యర్థులు తమను టార్గెట్ చేశారంటున్నారు ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు. తక్కువ ఫీజుకి బోధించడం వాళ్ళకి ఇష్టం లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పోటీ పరీక్షల్లో తన దగ్గర చదువుకున్న వాళ్లలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తూ ఉండడంతో మిగతా పోటీ కోచింగ్ సెంటర్లకు అసూయ పుట్టి ద్వేషంతో తనను టార్గెట్ చేశారనేది ఖాన్ సర్ సంస్థ వాళ్ళు చెప్తున్న మాట. పాట్నాలో ఖాన్ సర్ అకాడమీ దగ్గరలోని సీసీ ఫుటేజ్ కి సంబంధించిన దృశ్యాల్ని చూస్తున్నాం. 8 నుండి 10 రౌండ్ల కాల్పులు జరిగినప్పటి దృశ్యాలు. మరోవైపు అక్కడున్న ఖాన్ సర్ అకాడమీకి సంబంధించిన ఆ నేమ్ ప్లేట్ ని కూడా వాళ్ళు తొలగిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో కోచింగ్ సంస్థల మధ్య ఉన్న పోటీయే ఈ దాడులకి కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఖాన్ సర్ సంస్థ చాలా తక్కువ ధరకే అక్కడ కోచింగ్ ఇస్తూ ఉంటుంది. మరోవైపు చాలా మంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉద్యోగాలు పొందున్నారు. దీంతో ఆ సంస్థల మధ్య పోటీయే ఈ ఘర్షణలకి, దాడులకి కారణంగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ లో మనకి 2 వ్యక్తులు గొడవ పడుతున్న దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. సో ఆ 2 వ్యక్తులు ఎవరు అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆ సంస్థ ప్రాంగణంలో ఆ దగ్గరలోని సీసీ ఫుటేజ్ అన్నింటినీ పోలీసులు గమనిస్తున్నారు. నిన్న రాత్రి ఖాన్ సర్ కోచింగ్ సెంటర్ ముందు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు జరిపిందెవరు, ఎందుకు జరిపారన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సంస్థల మధ్య ఉన్న ఈ కోచింగ్ సెంటర్ల మధ్య ఉన్న ఘర్షణ కారణంగానే ఈ గొడవ జరిగినట్లు చెప్తున్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ కి ఈ ఘర్షణల్లో గాయాలయ్యాయి. సో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కోచింగ్ సంస్థల మధ్య ఉన్న వైరమే ఈ ఘర్షణకు కారణంగా చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ ఘర్షణపై పోలీస్ అధికారులు ఏమన్నారో ఒకసారి చూద్దాం. अभी तक पुलिस की कार्रवाई से हम लोग संतुष्ट हैं। रात भर से पुलिस के आला अफसर से लेकर सारे लोग तैनात थे। एक वक्त के लिए हम लोग को लगा था कि जब नीतीश कुमार नहीं थे तो ऐसा लगा कि क्या है होगा, लेकिन अभी जैसे हम लोगों ने माननीय मुख्यमंत्री जी का कार्रवाई देखे, रात भर पुलिस यहाँ थी। लगभग 50 से 60 की संख्या में पुलिस यहाँ पर थी। रात भर छानबीन की है, छापामारी है और हम लोग की सुरक्षा के लिए वो लोग तैनात रहे। तो लोग अभी तक उन लोग का सहयोग प्रॉपर दिख रहा है। अभी पुलिस के पास इसकी जानकारी है, जो चीज अभी पुलिस की चीजें अभी हमको इसका नहीं पता, लेकिन यहाँ पे पुलिस ने प्रॉपर गुरु जी का सुरक्षा प्रदान करके रखे हैं। रात भर पुलिस की यहाँ 1 से 2 कंपनियां तैनात थी और हम प्रशासन का धन्यवाद देते हैं और माननीय मुख्यमंत्री जी से उम्मीद करते हैं कि कार्रवाई करेंगे।
अपना पुलिस ने सिक्योरिटी दिया है और माननीय मुख्यमंत्री जी से गुहार लगाएंगे कि कृपया यहाँ विद्यार्थी ज्यादा रहते हैं, यहाँ सुरक्षा किया जाए ताकि यहाँ के बच्चे सामान्य जीवन से पढ़ाई कर सकें। సో అది ఖాన్ సార్ వర్షన్ వినిపిస్తున్నారు. ఘర్షణ జరిగిన తీరు పోలీసులు గమనించారు, సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. అయితే గొడవ ఎవరు చేశారు అన్న విషయంపై పోలీసులు ఒక అంచనాకు వచ్చారని చెప్తున్నారు ఖాన్ సార్. పూర్తిగా దర్యాప్తు జరుగుతుందని, పోలీసులపై తనకి నమ్మకం ఉందని చెప్తున్నారు ఖాన్ సార్.